నిశ్శబ్ద విప్లవాన్ని 14వ తారీఖు చూడబోతున్నాం ఎలాగో. సరే, దాదాపు నెలన్నర నుంచి 3 పార్టీలు కూడా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఏం చేస్తాము, ఎవరు సీటు గెలుచుకుంటే ఏం చేస్తాము, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఒక స్థాయి దాటి మాట్లాడుతున్నారు, లేకపోతే హోదాని మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇలాంటి విమర్శలన్నీ కూడా చూస్తున్నాం. బట్ నియోజకవర్గ ప్రజలు కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, 3 పార్టీల పరిస్థితి ఎలా ఉండబోతోంది? వీడియో ప్రేక్షకులకు మరి ప్యానల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 4.5 కోట్ల ప్రజానీకం తరఫున ఆయన మంచి ఆయుష్ ఉండాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రధానంగా మీరు అన్నారు నిశ్శబ్ద విప్లవం అంటే మళ్ళీ ట్రంప్ గుర్తొచ్చిండు. ట్రంప్ ఏమంటుండంటే ప్రపంచాన్ని 150 సార్లు పేలుస్తాడంట. అంటే ఆ మూర్ఖుడు ఎట్లుండంటే ఒకసారి పేల్చినాక ఇంకేముంటుంది, మళ్ళీ 149 సార్లు ఇంకేం పేలుస్తాడు, ఆల్రెడీ అయిపోయింది కదా. అంటే ఆయన పేల్చడం అనేది ఎంత అంటే ఏదో ఒక ఇంకా ఉంటుంటుంది 150 సార్లు పేలుస్తాడు. ఇప్పుడు మా ప్రేమ కూడా అట్లనే అంటాడు నిశ్శబ్ద విప్లవం అంటే మరి ఎట్లుంటుంది. సరే, వాళ్ళ మనోభావాన్ని మనం దెబ్బతీయలేం, ఎందుకంటే ఒక పార్టీ రిప్రజెంటేటివ్ కాబట్టి తప్పకుండా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళ ఆశాభావం ఉండొచ్చు, ఓకే ఉంటే మంచిది. అయితే ప్రధానంగా ఎవరు ఏమనుకున్నా కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ డిసాటిస్ఫైడ్ ఉన్నారు అనేది ఆ ప్రజలకైతే తెలుసు. గత ప్రభుత్వంలో హయాంలో నిరుద్యోగులు ఎటువంటి నిరాశ నిస్పృహకు గురైనరు, ఉద్యోగస్తులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, కార్మిక సంఘాలు ఎలా ఉండే, లేకపోతే ప్రతి పారామీటర్స్ అందరికీ తెలుసు. దాన్ని ఓవర్కమ్ చేస్తామని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మనిషి అన్నప్పుడు నమ్ముతారు, ఎందుకంటే పవర్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు నమ్ముతారు. మరి వీళ్ళు వచ్చినాక కూడా ఈ 23 నెలలు 22 నెలల్లో ఏం చేశారు అనేది ఆ ప్రజానికానికి తెలుసు, ఆ నిరుద్యోగులకు తెలుసు, ఆ ఉద్యోగస్తులకు తెలుసు, ఆ మహిళలకు తెలుసు, ఆ వృద్ధాప్య పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు. వీళ్ళు మైకుల ముందు ఏం మాట్లాడుకున్నా వాళ్ళు ఎన్ని వేల మందిని తీసుకొచ్చి ఎవరు అంటే వేరే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆ సెగ్మెంట్లో నుండి ఈ సెగ్మెంట్లో నుండి ప్రజల్ని తీసుకొచ్చి ఏదో అక్కడ పోయి ఉండగానే ఏదో ఉంటుంది ఏంటంటే అది ఎందుకు చేస్తారు, బేసిక్గా ఏంటంటే న్యూట్రలైజ్ ఉన్నటువంటి ఓటర్స్ మైండ్ సెట్ మార్చడం కోసం వీళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళు బాగానే గెలిచేటట్టు అనేటువంటి ఒక అవగాహనకు ఒక కంక్లూజన్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో కొన్ని ఓటు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసమే వీళ్ళు తిప్పలు పడతారు ఏ పార్టీలైనా. అయితే అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు ఏం అంచనా వేసినట్టే కేసీఆర్ గారు బయటకు రావట్లేదు, కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో గొడవలు నడుస్తున్నాయి, ఇక అయిపోయింది బీఆర్ఎస్ దుకాణం అయిపోయింది, పెద్దగా రెస్పాన్స్ ఉండదులే అనుకున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ చనిపోయిన మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, వాళ్ళ మీద సానుభూతి కంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎక్కువైంది. సానుభూతి ఆయన చనిపోతే ఏముందండి, ఆ రోజులు పోయినాయి. ఆయన చనిపోగానే వాళ్ళ కుటుంబమే రావాలి, వాళ్ళే పెరగాలి, లేకపోతే వాళ్ళే అధికారం ఇవ్వాలని ఆ ప్రజలు ఎప్పటికప్పుడు ప్రయారిటైజ్ మారిపోతుంటాయి. అది కంపల్సరీ కాదు. ఎప్పుడు అక్కడ కొన్ని లక్షల మందికి కొన్ని వేల మందికి బెనిఫిట్ చేసినటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఉండొచ్చు. అదేవిధంగా గతంలో పి ఇంద్రారెడ్డి కాలనీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో మేము చిన్న ఉన్నప్పటి నుండి కూడా గ్రామాలలో ఇస్తారు. ఇప్పుడు ఆ గ్రామాలలో ఆ ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇల్లుల్లోనే ఉండుకుంటూ బీఆర్ఎస్లు ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, వేరే పార్టీలు ఉన్నారు, కమ్యూనిస్టులు. అంటే మరి ఆ ఇంట్లో ప్రస్తుతం ఉండి కూడా ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఇక మొత్తం జీవితం అంతా దాసోహం అని అనుకుంటే కాదు. గతంలో పీజీఆర్ గారు ఉన్నారు, మరి పీజీఆర్ గారు ఒక దశాబ్దాల కాలం ఉన్నాడు, మరి వాళ్ళ అబ్బాయిని మరి సెకండ్ టైం ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ కూతురు కూడా కంటెస్ట్ చేస్తా ఉన్నారు. అంటే రాజకీయాల ప్రజలు ప్రయారిటైజ్ మారుతుంది. అదేవిధంగా సోదరుడు అంటుండే వాళ్ళు ఆల్రెడీ డ్యాన్స్ ఎందుకు చేస్తున్నారు అని. వాళ్ళు డ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ గారు కావచ్చు, ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నప్పుడు అక్కడ ప్రజలు ఎంతమంది వచ్చారు, కార్యకర్తలు ఎంతమంది వచ్చారు, మనం రావాలా వద్దా అనేటువంటి బేరీజ్ వేసుకొని వస్తారు. అంటే అక్కడ జనసమూహం ఎక్కువ ఉంది, జన సమీకరణ జరిగింది అంటే వస్తారు, లేదంటే రారు, మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటారు. వాళ్ళు ఆ సంతోషంగా ఉండొచ్చు, ఆ జనాలను చూసి ఎగురుతుండొచ్చు, అంటే మేమే విన్నింగ్ అవుతున్నాం అంటే వాళ్ళ సంతోషానికి
పెళ్లి కాక ముందుకే బరాత్ తీస్తారు కదా, ఏంటి సంగీతనో లేకపోతే అదే వాళ్ళు సంగీతం చేసుకుంటున్నట్టు. అదేవిధంగా ఇవాళ ఎవరి ఆశావాళ్ళు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజలు చాలా డీటెయిల్గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని అయితే మీరు అట్రాక్ట్ చేసి అధికారంలోకి వచ్చారో ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ మీకు దూరంగా ఉన్నారు అనేది ప్రభుత్వం కనుక గమనించకపోతే అది వాళ్ళకి నష్టం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒకవేళ అనుకోకుండా అధికార పార్టీకి ఈ నియోజకవర్గం దూరం అయింది అనుకుందాం, పెద్ద వాళ్ళు ఏం ప్రభుత్వం కూలిపోదు, ప్రభుత్వంలో పెద్ద భూకంపనలు ఏం రావు. అదేవిధంగా బీఆర్ఎస్ సోదరుడు వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళకి ఏం పెద్ద అధికారంలోకి వస్తారా? ఇప్పుడు ఏమంటున్నాడు, ఏమని ఇప్పుడు మొన్నటిదానికి ఏం చేయలేదు, ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం చేస్తారంటే మరి మీరు వస్తే ఏం చేస్తారు? మీరు 8 ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు మీరు వస్తే ఏం చేస్తారు? వాళ్ళకి 30 ఉన్నాయి. 30 అంటే 31 ఒక బలం అవుతుంది కదా, మాకు నెక్స్ట్ అపోజిషన్ మేమే ఉన్నాం, మేమే అధికారంలోకి వస్తాయని అంటే ఎవరు అనేది వాళ్ళు అంటారు. కానీ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ గెలిపోవటంలకు నెక్స్ట్ జరిగేటువంటి కార్పొరేటర్ ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక చెప్పుకోవడానికి ఒక ప్రజలు యాంటీ గవర్నెన్స్ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి ఇది ఒక బూచి చూపిస్తారు. అంటే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో గెలిచారు బీఆర్ఎస్ వాళ్ళు, మరి గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్ గెలవలేదు. అంటే ఇక్కడ ట్రయాంగిల్ పోర్ జరిగింది కాబట్టి ఓట్ షేర్ డివైడ్ అయింది కాబట్టి, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ షేర్ డివైడ్ అయింది కాబట్టి అందుకోసం వీళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ బలపడ్డారు. అది కూడా బీజేపీ చేసిన తప్పిదం ఏంటి అంటే క్యాండిడేట్స్ ను లాగి సమయం అంతా లాస్ట్ మినిట్లా వాడు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా నాకు వస్తుందా రాదా అనకుండా కార్యకర్తలు లేకపోతే ఓటర్స్ కూడా మధ్య డిసైడ్ అయిపోయిన తర్వాత ఇచ్చారు. అది ముందు కనుక ఇచ్చేస్తే కాస్త కూస్తే వాళ్ళకి ఇంకా కొంచెం గ్రేటర్ హైదరాబాద్ ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి లేటు అదే వరవాడి మళ్ళీ మొన్నటి కూడా మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కాదు, కానీ అది వాళ్ళు కోరుకొని తెచ్చుకునేటువంటి సమస్య. అట్లనే సోదరుడు అంటున్నాడు అంటే బీఆర్ఎస్కి ఒక 1 year టైం ఇవ్వాలన్నమాట మాత్రం నాకు తెలుసు. కేసీఆర్ గారు ఓకే ప్రభుత్వం నడిపియాలి, కొత్తగా వచ్చింది స్టార్టింగ్ లో అన్నాడు. మరి సోదరుడు ఏమంటున్నాడు, 20 నెలలు అయిపోయినా కూడా కేసీఆర్ గారు మాట్లాడతలేడు అని అంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంటే కదా కేటీఆర్ గారు, ఆయన బీయింగ్ ప్రెసిడెంట్ గా అని చెప్పవచ్చు. అంటే మాజీ ముఖ్యమంత్రి ఏంటంటే పుట్టలు ఉన్న పామును ఎట్లా తీయాలి అంటే ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఇట్లా అన్నందుకన్నా ఆయన బయటకు రావాలి, బయటకు వచ్చేస్తే మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడాలి. అదే తప్ప ఇప్పుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఆయన హీ హాజ్ ఎవ్రీ రైట్. కానీ మరి సోదరుడు ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి. కేసీఆర్ గారు మాట్లాడతలేరు, బాగానే వాళ్ళ ప్రభుత్వం ఉంది అని మరి అట్లా అంటే మరి కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడతారు? ఇదైతే తప్పుడు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పార్టీ చేంజింగ్ అన్నప్పుడు సోదరుడు ఏమంటున్నాడు, పార్టీ చనిపోయిన ఎప్పుడు బై ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయంటే మనుషులు చనిపోయినప్పుడు పార్టీలు అదే రాజీనామాలు పార్టీ మారిన ఆ సిస్టమే లేదు. సిస్టమ్ తూట్లు పడేసేసారు కదా, అదే ఎక్కడే వస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి కేసీఆర్ గారు ఉద్యమం ఆరంభం నడుస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు 4 ఎమ్మెల్యేలు చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి 2 వేసుకుపోయేటాడు, ఇంకోడు మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే ఇంకోటి వేసుకుపోయేటాడు. మరి అదే వరవాడు మళ్ళీ కేసీఆర్ గారు కూడా అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ నుండి టీడీపీ నుండి వేసుకుపోయింది, మళ్ళీ అదే వరవాడు మళ్ళీ వీళ్ళు చేస్తారు. అంటే నేనేమంటున్నా అంటే మనం జనరల్ గా హుజూరాబాద్ అండ్ మునుగోడు ఈ 2 రాజీనామాలు చేసిన సందర్భాల్లో అది వీళ్ళు ఇచ్చి పెట్టినటువంటి వాళ్ళు అదొక కండిషన్, ఎథికల్ కండిషన్ పెట్టుకున్నారు కాబట్టి లేకపోతే వాళ్ళు కూడా వెల్కమ్ చెప్తుంది. అంటే ఇవన్నీ పార్టీలు ఫిరాయింపుల చట్టం కానీ లేకపోతే అవన్నీ అఫీస్మెంట్ పాలిటిక్స్ లో అందరూ తోట్లు పొడుస్తున్నారు. అది గతంలో రాజీవ్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేసినటువంటి ఆ పార్టీ కూడా స్వయంగా తూట్లు పొడుస్తుంది, వేరే పక్క పార్టీ కూడా తూట్లు పొడుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏంటి అంటే ముస్లిమ్స్ కా ఇజ్జత్ కాంగ్రెస్ కా ఇజ్జత్ అంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ప్రమాణం చేసేటప్పుడు ఈ రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని నిలబెడతా అంటాడు, ఆయన దేశాన్ని నిలబెడతా అంటాడు, ప్రమాణం చేసి చెప్పుకుంటారు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి
ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా చేస్తామంటారు. మరి అటువంటి వాళ్ళు అంటే ఆ పీపుల్కి ఇజ్జత్ అని అంటే మిగతా వాళ్ళు గాలిపోయినట్టేనా? అంటే మిగతా వాళ్ళు ప్రజలు కాదా? ఆ మిగతా వాళ్ళకు నువ్వు సీఎం కాదా? ఆ మిగతా ప్రాంతాలకు నువ్వు సీఎం కాదా? ఇది చాలా అంటే దాన్ని ఇంకా ఎట్లాంటి అంటే ఐ డోంట్ అన్మెచ్యూర్డ్ కామెంట్స్ అయి ఉండొచ్చు అనేది. కేవలం ఓటు రాజకీయాలు కావచ్చు. అంటే మీటింగ్ ముందు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దట్టు ఒక ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఈవెన్ మనం ఈ డాస్ మీద మాట్లాడినా ఇట్ షుడ్ బి మోర్ అలర్ట్. అంటే ముఖ్యమంత్రి అనేది ఒక మాట చాలా ఇంజెక్ట్ అవుతుంటుంది. అది ఒక సంవత్సరాల తరబడి ప్రజల్లో ఒక నెగిటివ్ మైండ్ క్రియేట్ అవుతుంటుంది. అదేవిధంగా ఈ కమిషనరేట్ ఉద్యోగాలు వచ్చినా ఏదో అంటున్నారు సోదరుడు. మరి ఉద్యోగాలే రాకపోతే కమాండ్ కంట్రోల్ యూజర్ లేకపోతే అక్కడ జూబ్లీహిల్స్ ఏరియాలో మంచి ప్రైమ్ ప్లేస్ రెంట్కి ఇచ్చేయండి. మీకు మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు కదా, దానికి ఇచ్చేస్తే వీళ్ళకి కూడా ఆదాయం వస్తుంది. కొంతమందికి ఉద్యోగాలు రిటైర్డ్ పెన్షన్ వల్ల కన్నా సెటిల్మెంట్ చేయొచ్చు కొంతమందికి. అంటే ఉద్యోగాలు వాళ్ళ కోసం కాదు, వ్యవస్థ బాగుండాలని కోరుకున్నప్పుడు అది బాగుంటుంది. అది వ్యక్తిగతంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొన్ని యాక్టివిటీస్ చేస్తుండొచ్చు, అది ఆయన స్వలాభం కోసం కాదు కదా. రేపు ఒక హైకోర్టుకు ప్లేస్ ఇచ్చారు, లేకపోతే ఇంకో యూనివర్సిటీకి ఇచ్చారు, లేకపోతే ఇంకో ఏదైనా చేయొచ్చు, లేకపోతే ఒక ఫార్మసిటీకి ఇచ్చి ఉండొచ్చు. అవన్నీ ఆయన ఇంట్లో కోసం చేస్తాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ టైంలో, ఆయన టెన్యూర్ టైంలో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేటువంటి క్రమంలో అది చేస్తున్న దాన్ని మనం విమర్శించకూడదు. అది విమర్శిస్తే ఏమవుతుందంటే ప్రజల ముందు వెళ్ళి పలచగవుతారు. సెక్రటరియట్ గారు ఆయన కట్టినప్పుడు కూడా రాలేదు, కట్టినప్పుడు కూడా రోజు వచ్చి ఎంజాయ్ చేస్తాడు కాదు కదా. అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యవస్థను మనము వ్యక్తిగతంగా విమర్శిస్తే అది ఎవరు మాట్లాడినా, కాంగ్రెస్ సోదరులు మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా వాళ్ళ విలువను వాళ్ళు తీసుకున్నట్లే ఉంటుంది తప్ప ఈ వ్యక్తి ఎప్పుడు కూడా వ్యక్తి స్ట్రాంగ్ ఉండకూడదు. వ్యవస్థ స్ట్రాంగ్ ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా ప్రజానికానికి నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఉండే వాటిని మనం చులకనగా చూడకుండా దాన్ని అప్రిషియేట్ చేయాలి. మీరు ఇంకేదైనా చేసేస్తే మీరు అపోజ్ చేయొచ్చు. అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది అని అంటున్నారు. బీఆర్ఎస్ ఎస్ ఎనీ మూమెంట్ అంటే ప్రజలు ఒక్కొక్కసారి ప్రయారిటైజ్ మారుతుంటాయి. ఎంతమంది అన్నాను ఒక రౌడీ అని, లేకపోతే లోకల్ అను, ఒకవేళ లోకల్ నవీన్ యాదవ్ గారు లోకల్ అంటున్నారు. మరి లోకల్ అనే ఒక ఫీలింగ్ ఉంటే మరి గతంలో కూడా లోకల్ అనే ఫీలింగ్ ఉంది. గతంలో నవీన్ యాదవ్ లోకల్ కదా, ఎంఐఎం పార్టీ నుండి గెలిచినప్పుడు లోకలే.